రాజకీయాల్లో ఐరన్ లెగ్ అనే నమ్మకం చాలా కాలంగా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని ఇప్పుడు అలాంటి అపశకునం ఒకటి గత కొంతకాలంగా వెంటాడుతోందా అంటే అవునంటున్నారు గ్రహ బలాలపై విశ్వాసం ఉన్నవారు. ఎందుకంటే లోకేష్ ఏ ముహూర్తంలో టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికయ్యాడో కానీ అప్పటి నుంచి ఆ పార్టీని సమస్య మీద సమస్య వెంటాడుతోంది. ఇప్పుడు తాజాగా టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం కార్యకర్తలను విస్మరిస్తోందంటూ కృష్ణా జిల్లాలో టీడీపీ స్థానిక నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని కొండూరు మండలం గడ్డమడుగుకు చెందిన అప్పసాని ఈశ్వర్ టీఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం కార్యకర్తలను విస్మరిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఈశ్వర్ నారా లోకేష్ కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితాంతం పార్టీ కోసం పనిచేశాను. మాకు పదవులు రాకపోయినా పర్లేదు, కానీ ఒకప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు పార్టీలో చేరిన వారి నుంచి పార్టీని కాపాడండి. సేవ్ టీడీపీ, ఇక సెలవు అంటూ ఈశ్వర్ ఈ లేఖలో పేర్కొన్నాడు. ఆ లేఖను ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేశాడు. ఈ లేఖను టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ను ఉద్దేశించి రాశాడు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఈశ్వర్ ఆత్మహత్య చేసుకోవడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. గతంలో టీడీపీని ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నించిన స్వార్థపర శక్తుల నుంచి పార్టీని కాపాడండి, గుడ్ బై అంటూ ఈశ్వర్ రాసిన ఉత్తరం ఫేస్బుక్ ద్వారా వైరల్ కావడం ప్రత్యేకించి నారా లోకేష్ కు మహా ఇబ్బందికరంగా మారింది. పార్టీ తన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు లోకేష్ ను చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకోబోతున్న తరుణంలో ఈశ్వర్ నాయకత్వంపై ఆరోపించి మరీ ఆత్మహత్యకు పాల్పడడం అపశకునంలా ఎదురైందని రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య. For more videos, please subscribe our channel.